హాయ్ ఫ్రెండ్స్, హాలీవుడ్ సినిమా వి బరీ ద డెడ్ సినిమా ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా 1:40 ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఓ ప్రయోగంలో ఓ ఆయుధాన్ని దుర్వినియోగం చేయడంతో తస్మేనియా ప్రాంతంలో హోబార్ట్ అనే ఊరు సర్వనాశనం అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు సగం సగం చచ్చిపోయి బ్రెయిన్ ఇంకా పనిచేస్తూ జాంబీల్లో తిరుగుతూ ఉంటారు. అయితే అదే ఊరికి వెళ్తాడు హీరోయిన్ భర్త మిచ్. తన భర్త మిచ్ను వెతుక్కుంటూ అవా న్యూమ్యాన్ క్లే అనే ఓ వాలంటీర్తో కలిసి హాఫ్ బ్రెయిన్తో బతుకున్న బాధితులను వెతుకుతూ తన భర్తను వెతుక్కుంటూ వెళ్తుంది. ఈ ప్రయాణంలో ఆమె భర్త బతుకున్నాడో లేదో తెలుసుకోవడం కోసం ఓ మిలిటరీ ఆఫీసర్ను కూడా ఎదుర్కొంటుంది. ఆ తర్వాత భర్తను కలుసుకుందా లేదా, కలుసుకున్న తర్వాత ఆ భర్త ఎలా ఉన్నాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా స్టార్టింగే అద్భుతమైన విజువల్స్తో విఎఫ్ఎక్స్తో స్టార్ట్ అవుతుంది. భలే సినిమా చూస్తున్నావరా అనుకుంటాం. సినిమా సగం అయిన దగ్గర నుంచి ఓ మిలిటరీ ఆఫీసర్ వస్తాడు. వాడు వచ్చిన దగ్గర నుంచి సినిమా అమెరికా నుంచి అనకాపల్లికి వెళ్ళిపోయింది. అలా అయిపోయింది పరిస్థితి. అక్కడి నుంచి టెక్నాలజీ ఎంత చూపించినా సరే కథలో ప్రోగ్రెస్ ఉండదు. అనవసరమైన పనులు చేస్తూ టైం వేస్ట్ చేస్తుంది హీరోయిన్. క్లైమాక్స్లో మళ్ళీ ఒక చిన్న బాబు కోసం వెయిట్ చేయడం, ఇవన్నీ బోర్ కొట్టిస్తుంది. టెక్నికల్గా రిచ్గా ఉన్న ఈ సినిమా సెకండ్ హాఫ్లో కథ సరిగ్గా లేకపోవడం వల్ల చెతికిలు పడింది. ఈ సినిమా ఇంగ్లీష్లో మాత్రమే రిలీజ్ అయింది. అసభ్యకర సన్నివేశాలు లేవు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, కానీ చూసిన తర్వాత ఫ్యామిలీ అంతా టైం వేస్ట్ చేసుకున్నామని ఫీలింగ్ కలుగుతుంది మీకు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అది కూడా సగం నుంచి ఎక్కడికో పోయింది. సినిమాయే చెత్తగా ఉన్నప్పుడు దానికి ఏం కొడతాంలే అన్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఏం కొట్టలేకపోయాడు. హీరోయిన్ చూడడానికి చాలా బాగుంటుంది. ఆ మిలిటరీ ఆఫీసర్ గాడు ఎవడో వస్తాడు, ఆడొచ్చిన దగ్గర నుంచి చిరాకు వస్తుంది. ఇంకా క్లే పాత్రధారి ఓకే, మిర్చి పాత్రధారి అక్కడక్కడ కనబడతాడు. లాస్ట్ లాడికి ఏమవుద్దో మీరు ఊహించవచ్చు. టైంపాస్కి ఏమేమి సినిమాలు లేకపోతే ఏదో కొంచెం సినిమా చూసి ఆపేద్దాం అనుకుంటే ఈ సినిమాని చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?